తీస్తాడు, మాకు చెయ్యాలి కదా. మరి విమలమ్మ గారికి ఇవన్నీ తెలియదా? ఒక వివేక గారి హత్య విషయంలో సునీత గారు అసలు మేనత్తవేనా, సొంత బ్రదర్కి ఇలా జరిగితే అసలు నీకు తెలియదా అని ప్రశ్నిస్తున్నా కూడా అంతా మా ఆడవాళ్ళు ఇంట్లో రచ్చకెక్కుతున్నారు, ఇలా చేయడం తప్పే అని అంటున్నారు, వెనకేసుకొస్తున్నారు. ఆవిడ ఎందుకు ఇట్లా చేస్తున్నారు? నేను యాక్చువల్గా ఆయన పర్సనల్గా ఆమెను కలిశానండి, విమలారెడ్డి గారిని నేను పర్సనల్గా కలిశాను. ఎందుకంటే నేను తిరగని నాయకుడు లేడు, మా సమస్యల్ని సీఎం గారి దగ్గరికి తీసుకెళ్లాలని. ఈమెకి మరి రిలేటివ్ కదా, రిలేటివ్ కాబట్టి తీసుకెళ్తుందేమో అని కలిశాను. మేడం ఈ సమస్యలు ఉన్నాయి అంటే నేను పాలిటిక్స్లో ఇంటర్ఫియర్ అవ్వను నేను అన్నది ఆవిడ. అయినా ఇంకో మాట అన్నారు, అయినా మన క్రైస్తవులు పాలిటిక్స్లో ఉంటే, రాజకీయంలో ఉంటే మనం చెడిపోతాం, పాపం అయిపోతాం, కాబట్టి మనకు వద్దు ఈ రాజకీయాలు అన్నది. నేను చాలా సంతోషం, చాలా భక్తిపర్రాలు, మంచి ప్రసంగాలు చేస్తుంది, చాలా భక్తిపర్రాలు అనుకున్నాను. మరి అప్పుడు కూడా సీఎం అయ్యాడని ఎంత సంతోషం, ఒకటే మేనత్త నా అల్లుడు సీఎం అయ్యాడని ఎంత ఆనందించింది. అంటే ఇంత స్వార్థపర్రాలా ఆవిడ అనిపిస్తుంది నాకు. అంటే వాళ్ళోళ్ళు అయితే సీఎంలు రాజకీయాల్లోనూ ఉండొచ్చు, మేము రాజకీయాల్లోకి రాకూడదంట. అంటే మరి ఆమె అన్న స్టేట్మెంట్ ప్రకారం సీఎం పాపం అయిపోయాడా? చాలా పాపం అయిపోయి ఉంటాడు, అంతే కదా. సో మరి ఆమె ఎందుకు ఆ స్టేట్మెంట్ అప్పుడు ఇవ్వాలి? ఇప్పుడేమో మొత్తం తిరిగి ప్రచారం చేస్తుంది. ఇప్పుడు మొన్నటి వరకు క్రిస్టియన్స్ని టార్గెట్ చేసింది, ఇప్పుడు మొన్న ప్రెస్ మీట్ పెట్టి మొత్తం ఆడియన్స్ అందరినీ, ప్రజలందరినీ ఓట్లేయమని అడుగుతుంది, అందరినీ ఓట్లేయమని అడుగుతుంది. పాపం ఆమెని ఒకే చెల్లి కదా, ఒకే చెల్లి, చాలా బాగా చూసుకున్నారు. ఈవెన్ సునీత గారు, షర్మిల గారు అదే అంటున్నారు, నీ సొంత అన్నకి ఇలా జరిగితే రక్తపు మడుగుల్లో గొడ్డలేసేలా చేస్తే ఈవిడ జగన్ గారికి సపోర్ట్ చేయమని ఆడవాళ్ళని అలా అంటున్నారు. మరి అంత ప్రేమించిన ఆయన్ని ఈమె ఏం చేస్తుందండి? వాళ్ళ కుటుంబం వైపు ఉండాలి కదా, వాళ్ళ కుటుంబం వైపు ఉండకుండా జగన్ వైపు ఉంటుంది ఎందుకు? షర్మిల గారు ఒక మాట అన్నారు, ఏంటది, వీళ్ళ కొడుక్కి జగను అయ్యిస్తున్నాడు, కొన్ని వర్క్స్ ఇస్తున్నాడు, ఆ తర్వాత భారతి కూడా ఇస్తుందట ఫండ్స్, ఏంటి సోషల్ సర్వీస్ కూడా చేస్తుంది, మంచి ఆవిడే. ఈ మంచోళ్ళను కూడా పాపం చేసేస్తున్నాడేమో మా జగన్మోహన్ రెడ్డి గారు అనిపిస్తుందండి. అంటే ఫండ్స్ కోసమే మారిపోతున్నారా, ఇంకేమన్నా ఉందా? ఏమో మరి మనకి తెలీదు. కమ్యూనిటీలో చర్చ ఏమన్నా ఉందా? కమ్యూనిటీలో పాపం మా వాళ్ళని ఇలా బబ్బి పెడుతున్నారు, ఏంటి ప్రార్థన చేసుకుంటున్నాడు, దేవుడు అంటున్నాడు. ఏ దేవుడో పేరు చెప్పడికని దేవుడు అంటాడు కదా, దేవుడు దయ, ప్రజల దయ ఉండాలంటాడు కదా. అవి చాలు మనకి, మన క్రిస్టియన్ అలా ఉంటే చాలు, మనకి ఏం చేయకపోయినా పర్వాలేదు. మా వాళ్ళు కొంచెం ఈ రాజకీయాలు అంత ఆసక్తి చూపరు, కానీ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. సో కాబట్టి ఈవిడ చాలా తప్పు చేస్తుంది నా దృష్టిలో. వాళ్ళ కుటుంబం వైపు ఉండకుండా ఇంకో మాట అన్నారు, ఆయన వివేకానంద రెడ్డి గారు కదా, ఆయన పేరేంటి, సునీత గారు, వివేకానంద రెడ్డి గారు, ఆయన చాలా హెల్ప్ చేసేవాడు, వీళ్ళు ఎందుకు ఈ ఆడపిల్లలు ఇద్దరు ఎందుకు అయ్యి తయారయ్యారంటే ఆయన దగ్గర పెట్టుకుని పోయి పని చేయించుకుని వచ్చేవాడు, జగన్ అలా చేయట్లేదు అన్నది. కరెక్ట్ మాట్లాడింది, అంటే ఆయన లాగా మంచి చేయట్లేదు జగన్. సో అందుకనే వీళ్ళు బయటకు వచ్చారు. మరి సొంత కుటుంబ సభ్యులే బయటకు వస్తే మాలంటి వాళ్ళు అయినా కూడా సపోర్ట్ చేస్తున్నారు కదా, జగన్ గారికి వేయమని ప్రసంగాలు చేస్తున్నారు. మొన్న మధ్య మీడియా వేదికగా కూడా కవర్ లో 1000 రూపాయలు 2000 ఇచ్చి పంచుతున్నారు అని చెప్పి కూడా హైలైట్ అయింది. మీరు అన్నారు, ఏమంటే మా వాళ్ళకు 1000-2000 ఇచ్చి తాయిలాలు ఇచ్చి అలా మబ్బు పెడుతున్నారు. మరి ఇప్పుడు ఈ తాయిలాలు ఇవ్వడం తప్పు కదా, ఆవిడ ఇస్తున్నారు కవర్ లో, మీడియాలో వచ్చింది. చాలా తప్పు చేసే వాళ్ళకి సపోర్ట్ చేస్తే కూడా వీళ్ళకి కూడా పాపమే. ఇప్పుడు సపోజ్ వైఎస్ అవినాష్ రెడ్డి తప్పు చేశాడు, అవినాష్ రెడ్డిని చిన్నపిల్లోడు ఏమీ చేయలేదు, వాడు ఈవెన్ భాస్కర్ రెడ్డి కూడా అన్యాయంగా సంవత్సరం నుంచి జైల్లో పెట్టారు, అన్యాయంగా. సిబిఐ కూడా తప్పు చేసినట్టు అనమాట. అయితే అన్యాయంగా పెట్టారని వాళ్ళని సపోర్ట్ చేస్తే ఈమె కూడా తప్పు చేసినట్టే. ఎంతమంది ప్రార్థన చేసినా, విమలారెడ్డి గారు ప్రార్థన చేసినా, దేవుడు న్యాయవంతుడు. ఆయన ఏమీ వీళ్ళ ప్రార్థనలకు ఇదైపోయి గెలిపించేయమంటే గెలిపించేయడానికి, ఓడిచేయడానికి చేయడు. ఆయన న్యాయవంతుడు. అంతా దేవుడి దయ, చల్లని చూపులు అంటున్నారు. మరి అదే దేవుడు దయ అంటారు, దేవుడు దయ చూపించాలి కదా, వీళ్ళు కోరుకుంటారు. హత్య చేస్తూ కూడా కాపాడు దేవుడా అంటారు, కానీ దేవుడు కాపాడద్దు. తర్వాత నేను ఒక 2 నిమిషాలు ఈ డిఫరెన్సెస్ చాలా ఒక్క నిమిషంలో చెప్పేస్తాను. సో మా వాళ్ళు ఇదే ట్రోల్ చేస్తున్నారు, ఏంటది, బీజేపీతో టైఅప్ అయింది. బీజేపీ ఏమన్నా భూతమా అండి? అప్పుడు ప్రధానమంత్రి ఆయనే కదా, ఎక్కడికి దేశంలో వెళ్ళిపోతామా? సెక్యులర్ దేశమా? ఎవరైనా న్యాయం చేయాలి, న్యాయం చేయకపోతే మనం